సో ఫస్ట్ అండ్ మోస్ట్ నేను చచ్చిపోతాను ఎవరు ఉంటారు రెడీగా? ఓకే రైట్. సెకండ్ ఎవరమ్మా? సివిటీ. చెప్పాను సివిటీ దగ్గర ఇన్సులేటర్ లాగా కనబడుతుందని చెప్పాను కదా. ఇక్కడ ఈ డబ్బా మీరు అటు చూడకండి, ఇది ఓకే. దిస్ ఇస్ ద సివిటీ. సో 3 స్టాక్స్ ఉన్నాయా, దట్ ఈస్ ద కెపాసిటర్. అండ్ కింద ఒక డబ్బా ఉంది కదా, దట్ ఈస్ ద పీటీ అన్నట్టు. సో మనకి టోటల్ 400 kVని డైరెక్ట్గా 63.5 volts చేయాలంటే హెవీ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి మనకి. ఈవెన్ కంట్రోల్ రూమ్ బిల్డింగ్ కూడా సరిపోదు, ఓకేనా. సో అందుకే ఏం చేస్తాం మనం, టోటల్ వోల్టేజ్ని స్టార్ట్ చేసుకొని కింద డబ్బా ఉంది కదా పీటీ, ఆ పీటీకి 14 kV లాగిస్తాం, అవుట్పుట్ 63.5 volts వస్తుంది. అది కాకుండా ఇప్పుడు సివిటీ కింద ఒక చిన్న డబ్బాలు ఉన్నాయా, దట్ ఈస్ LMU, ఓవర్ లైన్ క్యారియర్ కమ్యూనికేషన్ కావాలని చెప్పాను కదా, దట్ ఈస్ LMU. సో లైన్ని మన PLCC యొక్క ఇంపెడెన్స్ని, లైన్ యొక్క ఇంపెడెన్స్ని మ్యాచ్ చేస్తుంది అన్నట్టు, ఓకేనా రైట్. సో ఇప్పుడు సపోజ్ మహేశ్వరంలో మనకి ఏదైనా ఫాల్ట్ జరిగిన తర్వాత ఏం చెప్తారు, బ్రేకర్ని టిప్ చేయడం కాకుండా ఇక్కడ సిగ్నల్ పంపిస్తారని చెప్పాను కదా. సిగ్నల్ అక్కడ ఫాస్ట్గా వస్తుంది అన్నట్టు. ఫాస్ట్గా వచ్చిన తర్వాత వేవ్ ట్రాప్ ఉందా ఇక్కడ, వేవ్ ట్రాప్ ఆపేస్తుంది. కానీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎవరు చేస్తారు?